హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్గా కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు వైసీపీ పార్టీలో చాలా కీలకమైన నేత. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితమైన నేత. మనందరికీ తెలుసు ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తన నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి సమస్యలను తెలుసుకునేవాళ్ళు. అంటే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రజలకు ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి, ఊరిలో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కరించే వ్యక్తి అనమాట. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి పేరు పొందారు. ఏంటంటే ఎమ్మెల్యే అంటే ఇలానే ఉండాలి, కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి లాగా అని చెప్పేసి అప్పట్లో ఆయన ఒక మంచి పేరును కూడా పొందడమే జరిగింది. అయితే రీసెంట్గా కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఒక ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ప్రశ్న ఛానల్ అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన ఈ యొక్క రెడ్ బుక్ ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలను ఏ చిన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న పోస్ట్ పెట్టినా కానీ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు మాట్లాడినా, అలాగే సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడినా కానీ రకరకాల కేసులు పెట్టి వేధిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూటమికి సంబంధించిన వాళ్ళు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా, అంటే కూటమికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎంత ఫేక్ ప్రచారం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చూసి చూడనట్లు వదిలేశారు. వైసీపీ కార్యకర్తలు కూడా చూసి చూడనట్టు వదిలేశారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తను కింద నుంచి, అంటే గ్రౌండ్ స్థాయి నుంచి అలాగే పై స్థాయి నాయకుల వాళ్ళు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఊటంగిస్తూ, అంటే స్పందిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు కదా, అయితే రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే మా కార్యకర్తలను ఆపటం మా వల్ల కాదు, అంటే ఇంకా మా చేతిలో ఏమీ లేదు అన్నట్లుగా ఆయన అయితే మాట్లాడటం జరిగింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి చెప్పిన, అంటే ఇప్పుడు ఏదైతే కూటమి కార్యకర్తలు వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు కదా, రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సొంత కార్యకర్తలే ఆగమని చెప్పినా కానీ మా వాళ్ళు ఆగే పరిస్థితి లేదు అని చెప్పేసి కేతిరెడ్డి గారు ఒక రకమైన వార్నింగ్ సైన్ లాంటిది ఇవ్వడం జరిగింది. ఈ వ్యాఖ్యలు అనేవి వైసీపీ కార్యకర్తలు ఒక రకమైన జోష్ని అయితే నింపినాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు అంటే తర్వాత మనం డిస్కస్ చేద్దాం. వద్దు అని చెప్పేసి నిలబెట్టడం జరిగింది. ఈసారి మీరు చెప్పినా, నేను చెప్పినా, సీఎంఓ చెప్పినా, ఇంకోటి చెప్పినా గ్రౌండ్ లెవెల్లో కార్యక్రమం ఈ పెద్ద మనిషి చంద్రబాబు గ్రౌండ్ లెవెల్లో మీరు చెప్పినా, నేను చెప్పినా, సీఎంఓ చెప్పినా, ఇంకోటి చెప్పినా గ్రౌండ్ లెవెల్లో చూశారు కదా. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏమంటున్నారంటే, మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు మేము చిన్న చిన్న కేసులు తప్పితే ఎవరి మీద కక్షాపూరితంగా కేసులు పెట్టలే, కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అని చెప్పేసి రకరకాల కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ మేము ఆగినా, అంటే రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆగినా కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం ఆగరు. ఈసారి ఒక రకంగా కూటమికి సంబంధించిన వ్యక్తులకి వార్నింగ్, అంటే ఈసారి కూటమికి సంబంధించిన వ్యక్తులకి తీవ్ర స్థాయిలో తీవ్ర పరిణామాలు ఉంటాయన్నట్టుగా ఒక రకమైన వార్నింగ్ లాంటిది కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు ఇచ్చినట్లయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.